హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోపి మంజూరి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. గోపి 65 ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. గోపి మంజూరిని ఈ వాటర్లో సాల్ట్, చిటికెడు పసుపు, కాలీఫ్లవర్ని వేసేయండి. కాలీఫ్లవర్ వేసి ఒక 5 minutes బాయిల్ అవనివ్వండి. బాయిల్ చేసుకున్న కాలీఫ్లవరు లైట్గా ఉప్పు, వాళ్ళు ఉడికించి పెట్టుకున్నాం కదా కాబట్టి అవసరం లేదు. లైట్గా ఉప్పు, కారము, గరం మసాలా లైట్గా, శనగపిండి ఒక స్పూన్ శనగపిండి, కార్న్ఫ్లోర్ ఒక 2 spoons వేసుకోండి. ఈ బాక్సెస్ నేనైతే అమెజాన్లో తీసుకొని ఇదేం కొలాబరేషన్ ఏం కాదు, కానీ బాగుంది. మనకి మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయొద్దు, అవసరమైతే వాటర్ యాడ్ చేయాల్సిందే. అల్లం వెల్లుల్లి పేస్టు, దీంతో జీలకర్ర పొడి యాడ్ చేస్తాను, కానీ నేను చూపించడం మర్చిపోయాను. జీలకర్ర పొడి లైట్గా యాడ్ చేసుకోండి. చూడండి, మిక్స్ చేసి పెట్టుకొనేసినాను. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దని, వాటర్ లైట్ కొంచెంగా వేసి యాడ్ చేసుకోండి. ఆయిల్లో వేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయింది. చూడండి, గోపి 65 అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా మసాలా అయితే ఏం వేయద్దు, చూపించిన సింపుల్గా చేసుకోండి, బాగా వస్తుంది. చూడండి, క్రిస్పీగా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.